వందనాలు. I want to spend some time this morning నేను ఈ సమయంలో కొంత సమయము తీసుకోవాలని కోరుకుంటున్నాను. I want to look at the life of Paul and the life that he lived. నేను ఈ యొక్క ఉదయకాలం పూట పౌలు గురించి చెప్పాలని అనుకుంటున్నాను. So please turn with me to Acts chapter 8. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. Acts chapter 8 starting verse 1. Now Saul was consenting to his death. At that time a great persecution arose against the church which was at Jerusalem, and they were all scattered throughout the regions of Judea and Samaria except the apostles. And devout men carried Stephen to his burial and made great lamentation over him. As for Saul, he made havoc of the church, entering every house and dragging off men and women, committing them to prison. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్టెఫెనను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచు ఉండెను. Look at how we are introduced by Luke of the Apostle Paul. ఫస్ట్ లూకా సౌలును మొదటిగా పరిచయం చేస్తూ అతన్ని సంఘానికి ఎంతో హాని కలిగించిన వ్యక్తి అని చెబుతూ ఉన్నాడు. Luke describes Paul as someone who caused havoc or caused nuisance in the church. అతను ఇంటింటికి వెళ్ళి విశ్వాసులైన పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వెళ్ళి చాలా హింసిస్తూ ఉండేటటువంటి వాడు. Paul was going to churches, taking men and women, putting them into prison, and even allowing Stephen to die. ఆయన ఇంటింటికి వెళ్ళి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళి చెరసాలను వేయించేవాడు. అంత మాత్రమే కాదు, స్టెఫెన్ను కూడా తన మరణానికి సమ్మతించిన వాడుగా ఉన్నాడు. Saul was a very smart Jew. సౌలు చాలా తెలివైన యూదుడు. We read in Philippians that he was a Hebrews, a Pharisee, and even according to the law, he was blameless according to the law. అవును, మనము మిగతా పత్రికల్లో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అతను తనను తాను హెబ్రీయుడుగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. పరిసేయుడుగా, ధర్మశాస్త్ర విషయాల్లో కూడా నిర్దోషి అని చెప్పుకుంటూ ఉన్నాడు. అతని మనం చూసినట్లయితే పలు పత్రికలలో భక్తిగల యూదుడుగా మరియు యూదుల సమాజంలో భవిష్యత్ నాయకుడిగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He was a very good Jew and a very dedicated and devout Jew. అవును, ఆయన మంచి భక్తిగల యూదుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He was the next Jewish leader for the people in Israel, and he was going to be the next Pharisee, the big one. నెక్స్ట్ యూదుల సమాజంలో కూడా ఆయన భవిష్యత్ నాయకుడుగా ఉండేవాడు, ఎదుగుతూ ఉన్నాడు ఆ విధంగా. But we see later in his life how opposite his life becomes, how different it is. కానీ ఆ తర్వాత మనం చూస్తే పౌలు జీవితంలో అంటే సౌలు జీవితంలో ఎలాంటి గొప్ప మార్పు జరిగిందో మనం ఇప్పుడు చూస్తాం. Previously he caused nuisance in the church, but now it is very different. ముందుగా మనం చెప్పుకున్నట్లే సంఘానికి ఆయన ఎంతో హాని చేసేటటువంటి వాడు. పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో వేయించేటటువంటి వాడు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాడో చూద్దాం. సంఘానికి Now he became a blessing to the church, and the church wanted him to come to them. కానీ ఇప్పుడైతే అదే సంఘానికి ఆయన ఒక ఆశీర్వాదకరముగా మారుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. In a lot of the letters Paul writes, the believers want Paul to come, and because of time, Paul can sometimes not come to those churches. ఒక్కొక్కసారి ఆయన మనం చూసినట్లయితే ఒకప్పుడు ఆయన సంఘాన్ని దూషించి హింసించే వారి మధ్య ఉన్నటువంటి వాడు ఇప్పుడు అదే క్రీస్తు నిమిత్తము చెరసాల్లో వేయబడ్డానికి కూడా ఇష్టపడిన వ్యక్తిగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Now, instead of dragging people out from the churches, he was the one being dragged out of the church and going to prison. ఒకప్పుడైతే కనుక
దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలను వాళ్ళందరినీ ఎవరైతే దేవుని కోసం ఉన్నారో నిలిచి ఉన్నారో వాళ్ళందరినీ హింసించి వాళ్ళందరినీ చెరసాల్లో వేయడానికి ఇష్టపడిన వ్యక్తి ఇప్పుడు తనే చెరసాలకు వెళ్ళడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. It is such an amazing difference, a complete 360 degrees turnaround. ఇదంతా మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒకప్పుడు ఎలా అయితే పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వెళ్ళి చెరసాలకు వేయించాడో తన స్థితి ఏ విధంగా ఉండేదాన్ని దేవుడు ఎలా మార్చాడు. తనే చెరసాలకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తనకు తనే చనిపోయినా లాభంగానే ఎంచుకుంటా ఉన్నట్లుగా మారిపోతూ ఉన్నాడు. Now look at me at verse 4 and 5 of Acts chapter 8. మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 4-5 వచనాలను చూద్దాం. It says, "Therefore those who were scattered went everywhere preaching the word. Then Philip went down to the city of Samaria and preached Christ to them." కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరియా పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. So now we see what the believers are doing because of what Saul is doing in the church, of taking the believers out and putting them into prison. మనం ముందు వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఇంటింటా చొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో వేస్తున్నారు. అయితే మనం కింది వచనాల్లో మనం గమనిస్తే హింసలు వచ్చినప్పటికీ విశ్వాసులు దేన్ని ప్రకటించడం ఆపలేదంట. అక్కడ వాక్యాన్ని ప్రకటించడం ఆపలేదు, సువార్తను ప్రకటించడం ఆపలేదు. వారు క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నారు. Yeah, they were preaching all about Christ. Even in what Saul was doing, taking them to prison and doing bad things, they still preached Christ. ఇవన్నీ జరుగుతూ ఉన్నా సరే వాళ్ళు క్రీస్తునైతే విడిచిపెట్టలేదు, క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. The early church was so focused on Christ and sharing it with other people. ప్రారంభ సంఘం అంతా మనం చూస్తే క్రీస్తు చుట్టూనే తిరిగేది. Everything that their life was on the ministry of Jesus Christ. అవును, వారందరూ ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తి వల్లనే వాళ్ళు ఆ కార్యాలు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంతమంది రక్షింపబడ్డము అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ క్రీస్తును కేంద్రంగా చేసుకొని పరిశుద్ధాత్మ వల్ల కార్యాలను జరిగిస్తూ వస్తూ ఉన్నారు. Now look at verse 8 at what happens because of their ministry, of what they're talking of preaching Christ. Look at the results. మనం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది వాళ్ళు ఏ విధంగా ఉన్నారని. It says, "And there was a great joy in that city." వచనం చూద్దాం. అందుకు 8వ అధ్యాయం 8వ వచనం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. That is the true impact of the gospel that it brings to other people. ఇదే సువార్త యొక్క నిజమైన ప్రభావంగా మనం చూస్తూ ఉన్నాం. When we look at the churches in the current society, we see that there's a lot of teaching, there's a lot of self-improvement and stuff like that. ఈ రోజుల్లో మనం చూస్తే సంఘాల్లో మంచి క్రైస్తవులుగా ఎలా ఉండాలి, మంచి సంఘం ఎలా ఎదగాలి అనే బోధే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. That is very important. అది చాలా అవసరమే. But if we look at the early church, everything that they did was preaching the word. కానీ మనం చూసినట్లయితే ఆ ప్రారంభ సంఘాల్లో ఎక్కువగా మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే వారు పూర్తిగా ఆ సువార్త పైనే దృష్టి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Everything they did was trying to preach Christ to the ends of the earth. They wanted to go out and share it to everyone. అవును, మనం చూసినట్లయితే వాళ్ళు ఇక్కడ చర్చి నుంచి బయటికి వెళ్ళడము, అక్కడ రకరకాల ప్రదేశాలు తిరగడము, దేవుని కోసం అనేక మంది ప్రజలను సంపాదించడం, ఇదే చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు. For me personally, I go to church, listen to the message, talk to the believers, and then go home and live my life. మనం కూడా అంతే. మన పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా సంఘానికి వెళ్తాం, సందేశం వింటాం, విశ్వాసులతో కొద్దిసేపు మాట్లాడతాం, తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం. But I don't talk about Jesus at all to my friends, classmates, colleagues, or anyone around me.
మనం నిజమైన విశ్వాసులుగా ఉన్నా సరే, కానీ మనం ఈ విషయాన్ని ఏది మన ఫ్రెండ్స్తో కానీ మన స్నేహితులతో మన యొక్క బంధువులతో వీళ్ళందరితో పంచుకోలేకున్నాం. That was not how the early church was. నిజానికి అది కాదు ప్రారంభ సంఘం యొక్క ఉద్దేశం. The early church had a focus and a strong mission. ఆ ప్రారంభ సంఘంలో వాళ్ళు ఒక గురి కలిగి ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒక సువార్తను ప్రకటించాలి, ప్రతి ఒక్కరికి యేసు ప్రభువుని తెలియచేయాలి అనే ఉద్దేశం వారు కలిగి ఉన్నారు. That mission was to fulfill what Jesus said right before he went to heaven, which was to make disciples and to share the good news to the whole world. అవును, మన చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క శిష్యుడికి అదే ఆజ్ఞ ఏంటి అని చూస్తే అదే సువార్తను ప్రకటించడం. We see how the early church made disciples like Stephen, Barnabas, Paul, and so much more. మనము చూసినట్లయితే ప్రాచీన కాలంలో స్టెఫెన్ కానీ బర్నబా కానీ పౌలు అనేక మంది శిష్యులను తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. All these people had a strong desire that they went out and preached the gospel to the Jewish people, and Barnabas and Paul went to Asia and around the world. మనం చూసినట్లయితే స్టెఫెన్కి కానీ బర్నబాకు కానీ పౌలుకు కానీ వీళ్ళందరికీ ఎలాంటి ఆశ ఉండదు అంటే కనుక దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే గొప్ప ఆసక్తి వారికి ఉండేది. So let us as well be like these early members of the church and share the gospel towards other people. మనము కూడా వారు ఏ విధంగా అయితే ఉన్నారో ఆసక్తిగా ప్రభు వాక్యాన్ని ప్రకటించాలని, ప్రభు సువార్తను ప్రకటించాలని, మనము కూడా అదే విధంగానే సువార్తను దేవుని వాక్యాన్ని ఆసక్తితో ప్రకటించాలా. Jesus has still not come yet for his second return. యేసు ప్రభు ఇంకా రెండోసారి రాలేదు కాబట్టి మనకు అవకాశం ఉంది. That means there are still seats in heaven that are waiting to be filled. There are souls to be filled up in heaven. అవును, యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతా ఉంది? దేవుడు చెప్పిన సమయం ఏమో అయ్యింది, కానీ దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతా ఉంది అంటే ఇంకా పరలోకంలో స్థలాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే ఇంకా రక్షణ పొందవలసిన ప్రజలు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇది మనందరి బాధ్యత అయి ఉన్నది. Not all of us are missionaries and can go the whole world to share the gospel. మనమందరము మిషనరీలం కాకపోవచ్చు, ప్రపంచమంతా తిరగకపోవచ్చు, కానీ God has given each of us a little circle, a little place where we can share the gospel towards others. మనకంటూ ఒక పరిధిని నిర్ణయించి ఉన్నాడు. అంటే సంఘం కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ, మన స్ట్రీట్లో ఉన్నటువంటి వీధులలో ఉండే ప్రజలు కానీ, మన ఉద్యోగం చేసే స్థలాల్లో కానీ మనము మిషనరీలము ఇంకొకటి కాకపోయినా మన పరిధిలో మనం సేవ చేయడానికి, సువార్త చెప్పడానికి అనుకూలంగా ఉండాలి. So let us do what Jesus commands us as a church or as individuals to share the gospel to other people. అవును, ఆ విధంగా మనము మన కుటుంబము, మన స్నేహితులు, మన సమాజం అక్కడ మనమందరం ఈజీగా సువార్త సంతోషంగా చేయవచ్చు. Let's look at now Acts chapter 9. మనం అపోస్తల కార్యములు 9వ అధ్యాయము verse 15 to see when Paul was saved. 15వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. But the Lord said to him, Go, for he is a chosen vessel of mine, to bear my name before Gentiles, kings, and the children of Israel. For I will show him how many things he must suffer for my name's sake. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. We read here what Paul is going to experience now as a new believer, as he has just seen Jesus Christ on the road to Damascus. అవును, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. దమస్కు మార్గంలో ఆ యేసును కలిసిన తర్వాత పౌలు ఏమేమి అనుభవిస్తున్నాడో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. We see how Paul, who lived a very decent life, very respected by everyone, was now going to suffer for Jesus' name. ఒకప్పుడు గౌరవంతో ప్రభావంతో జీవించిన సౌలు ఇప్పుడు క్రీస్తు నిమిత్తము కష్టాలను అనుభవించాల్సి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And Paul did live a very difficult life. Everywhere he went, there was
people yelling at him. He went to prison, and his death was also very terrible. అవును, మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే పౌలు జీవితం అంత సాధారణమైనదిగా మనకు కనిపించడం లేదు. అతని జీవితం అంత సులభం కాదు. ఆయన అనేక బాధలు, హింసలు, చెరసాలలు, ఎంతో కష్టమైన కఠినతరమైన జీవితాన్ని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. For me personally, it's such an amazing switch of the life of Paul and how dedicated he is to the gospel now. అవును, నా వరకైతే నేను చూసినట్లయితే క్రీస్తు దేవుని కోసమే అర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. In verse 19, we read about Ananias, and after Ananias, what Paul does. మనం 19వ వచనంలో చూసినట్లయితే It says, "So when he had received food, he was strengthened. Then Saul spent some days with the disciples at Damascus." పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. Paul is, a very busy man. He's super active. We read in Acts and the epistles. And I think that's why God chose him, because he's super active. He's able to move around very quickly. ఎప్పుడు సరే సౌలు ఒక్క చోట మాత్రమే నిలిచి ఉండేటటువంటి వాడు కాదు. ఎప్పుడు తను ఒక బిజీ లైఫ్, అంటే సింపుల్గా సాధారణంగా ఒక చోటు ఉండి అక్కడే నిలిచిపోవాలని ఉద్దేశం కలిగిన వాడు కాదు. ఎంత వీలైతే అంతగా సువార్తను ప్రకటించాలి, ఎంత మనుషులకు వీలైతే అంత మనుషులకు నేను దేవుణ్ణి తెలియజేయాలి అని ఆయనంతకు ఆయన కొన్ని దినాలు ఉండడము, అక్కడ పరిచర్య చేయడం, ముందుకు వెళ్ళడం చేస్తూ ఉన్నాడు. Look at verse 20, how after he spent some time in Damascus, what he does. In verse 20 it says, "Immediately he preached the Christ in the synagogues, that he is the Son of God." అవును, మనం చూసినట్లయితే 20వ వచనంలో ఆయన ఎంతో మందిని కలుస్తూ ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We read in verse 20 that immediately, right after spending some time with the disciples, he started preaching about Christ. అవును, ఆయన ఎక్కడికైనా వెళ్ళినా సరే వెంటనే అతడు సమాజ మందిరంలో దేవుని కుమారుడని ప్రకటించడం ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He learned all about Jesus Christ, the life that Jesus Christ had, the gospel in only a couple of days, and yet after those couple of days he started preaching about Christ. ఆయన ఉన్నన్ని రోజులు ఎక్కువగా దేవుని వెంటనే ఆయన ఏ విధంగా చేసేటటువంటి వాడంటే ఎల్లప్పుడూ ప్రయాణం చేస్తూ సేవ చేస్తూ ఇంకా తనకు వెంటనే ఏ సమాజ మందిరం ఉంటే ఆ సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అదే తన గురిగా కలిగి ఉండి తన జీవితంలో ఏదైతే జరిగిందో తనైతే ఏదైతే నేర్చుకున్నాడో అది చెప్తూ వచ్చేటటువంటి వాడు. This shows how behind I am. As I've been saved for 10 years, and I've only shared the gospel maybe a couple of times to my friends and others. ఇది ఎవరిని వాళ్ళు పరిశీలించుకున్నట్లయితే, సపోజ్ నన్ను నేను పరిశీలించుకున్నట్లయితే నేను రక్షణ పొంది 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సువార్తను కొద్ది మందికే చెప్పి ఉండొచ్చు. This is the dedication that I need to have, the one that Paul had of immediately after knowing about Christ, he was eager to share the gospel to other people. కానీ పౌలు ఆ విధంగా లేడు. తాను రక్షణ పొందిన తొలి దినాలలోనే తను ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మందిని సంపాదించి వారికి ఒక సంఘాన్ని స్థాపించడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఈ విధంగా చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. The gospel is the only thing that we have that we can boast about and be proud of in our lives. ఒక విశ్వాసికి ఉన్నటువంటి గర్వకారణం కానీ ఒక అతిశయం కానీ ఏమైనా ఉంది అంటే అది ఒకే ఒక్కటి. అదేంటి అంటే సువార్త. ఆ సువార్తే మనందరికీ ఒక అతిశయం ఉంది. ఇది ఎప్పటికీ ఇతరులతో పంచుకోవాల్సిన అవసరమై ఉన్నది. If we really like something that we own, we try to show to other people about this gift. Similarly, the gospel is something that is precious to us. We want others to see it. అవును, సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎల్లప్పుడూ ఇతరులతో మనం పంచుకుంటూనే ఉండాలి, దేవుని కార్యాలను వివరిస్తూనే ఉండాలి. Look at verse 22 as well. We see here also that Saul is speaking to the Pharisees and the people in the synagogues. అవును, అపోస్తల కార్యములు 22వ వచనంలో మనం చూసినట్లయితే
It says, "But Saul increased all the more in strength and confounded the Jews who dwelt in Damascus, proving that this Jesus is the Christ." అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. Look at how Saul, through the Holy Spirit, is able to get so much strength and show to the synagogue people that Jesus is Christ. అవును, అక్కడ మనం చూసినట్లయితే దేవుడు క్రీస్తు అని రుజువుపరచాలని ఎంతగానో ఆయన బలపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We need to do similarly by growing in the Word, by looking at the Gospels that we have, and increase our knowledge in order to share to other people. అవును, ఇప్పుడు మనం చూసినట్లయితే సమయము చాలా తక్కువగా ఉన్నందువలన మనము కూడా పౌలు జీవితం వైపు చూస్తూ ఆయన ఏ విధంగా అయితే జీవితం ప్రారంభంలోనే ఆయన ఎంతగానో అనేక మందికి సువార్తను ప్రకటించాడో మనము కూడా ఆ విధంగా క్రీస్తును ప్రకటించే వారంగా ఉండాలి. Due to time, let's look at the end of Paul's life and what he talked about in 2 Timothy. మనం చూసినట్లయితే పౌలు తన యొక్క జీవితాన్ని 2 తిమోతికి రాసిన 2వ పత్రికలో కొన్ని ముఖ్యమైన విషయాలను పౌలు ఇందులో రాశాడు. 2 Timothy is the last letter that Paul wrote before his head was cut off by the Emperor Nero. అవును, ఇది పౌలు మనం చూసినట్లయితే పౌలు పత్రికలు మొత్తం 14 పత్రికల్లో చివరి పత్రికలు ఆయన చివరి దినాల్లో రాసినటువంటి పత్రిక కాబట్టి ఎంతో ఎఫెక్టివ్గా అంటే ఎంతో ప్రభావవంతంగా ఉంది. అది ఏం రాశాడు ఆ యొక్క తిమోతిలో మనం చూసినట్లయితే, Timothy is a youngster who is in the church, leading the church. So anything that is in 2 Timothy, for me personally, I like to read it a lot to learn more about what Paul emphasizes the most. అవును, పౌలు రాసినటువంటి పత్రికల్లో చివరి పత్రిక తిమోతి 2వ పత్రిక. ఇది బైబిల్లో నాకు ఎంతో ఇష్టమైన పుస్తకాలలో ఒకటి. ఎందుకంటే ఇది పౌలు మరణానికి ముందు ఒక యవ్వనస్తుడైన తిమోతికి చెప్పవలసినటువంటి అత్యంత ముఖ్యమైన విషయాలను పౌలు ఇందులో రాశాడు. So let's look at 2 Timothy chapter 4, verse 17. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. These are the last words of Paul that are written to us. అవును, ఇది చాలా చివరి దినాల్లో మరణానికి ముందు రాసినటువంటి పత్రిక కాబట్టి ఈ యొక్క పత్రికలోని ప్రతి మాట క్రీస్తు అనుచరుడిగా ఎదగడానికి ఎంతో విలువైన మాటలుగా ఉన్నాయి. Verse 17, it says, "But the Lord stood with me and strengthened me, so that the message might be preached fully through me, and that all the Gentiles might hear. Also I was delivered out of the mouth of the lion, and the Lord will deliver me from every evil work and preserve me for his heavenly kingdom. To him be glory forever and amen. Greet Priscilla and Aquila and the household of Onesiphorus. Erastus stayed in Corinth, but Trophimus I have left in Miletus sick. Do your utmost to come before winter. Eubulus greets you as well as Pudinus, Linus, Claudia, and all the brethren." Verse 22, "The Lord Jesus Christ be with your spirit. Grace be with you. Amen." తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్య జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను. త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని, శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యెబూలు, పుదే, లిను, క్లౌదియు సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచూ ఉన్నారు. ప్రభు నీ ఆత్మకు తోడైయుండును గాక. కృప మీకు తోడైయుండును గాక. Look at verse 17 to see one of the last words that Paul writes. అవును, మనం 17వ వచనంలో మనం ఇంతవరకు చూస్తూ ఉన్నాం తిమోతిలో ఏం రాస్తా ఉన్నాడని. His last words that he writes is that the Lord strengthens him during when he's in prison, and that he'll be able to preach to the Gentiles around him, that the Gentiles might know about Jesus Christ.
అవును, ఇక్కడ నన్ను దేవుడే బలపరుస్తూ ఉన్నాడు, ప్రభువే బలపరుస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఏదైనా మనము ఒక సువార్తను సంపూర్ణంగా ప్రకటించబడాలి అంటే, అన్యజనులు దాన్ని వినాలి అని మనం ఆశపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు యొక్క బలపరచడం మనకు ఎంతో అవసరమై ఉన్నది. Paul doesn't write here about, church behavior, how to improve behavior, stuff like that. Those are very important, but Paul mentions in his last words about sharing the gospel to the Gentiles. అవును, పౌలు తన చివరి మాటల్లో ప్రవర్తన గురించి కానీ ఇంకొక ఏ విషయాల గురించి మాట్లాడేది కాదు, కానీ ఎక్కువగా తన దృష్టి అంతా ఏ దాని మీద ఉందంటే క్రీస్తును ప్రకటించబడడం పైనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Our mind should be also very similar to this, to like Paul. మనము కూడా ఆ విధంగానే ఉండాలి. మనము కూడా ఇతరుల గురించి ఏవేవో మాట్లాడుకున్న క్రీస్తును ప్రకటించే విషయంలోనే మన దృష్టిని కేంద్రీకరించే వారంగా ఉండాలి. If there was one word or one topic that we can memorize in our hearts and to share others, it's in verse 22. It says, "Grace be with you." మనం చూసినట్లయితే ఎప్పుడు దేవుని వాక్యాన్ని అలవాటు చేసుకుంటూ మన యొక్క హృదయాల్లో ఉంచుకుంటూ ప్రకటిస్తూ ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని కృప ఎప్పుడు మనకు తోడై ఉంటుంది. Grace is a very important concept that we need to share to other people because we do not deserve what Jesus did on the cross. అవును, మనకు కృప ఎంతో అవసరమై ఉన్నది. మనం ఈ లోకంలో జీవించాలన్నా, ఇతరులకు సువార్తను ప్రకటించాలన్నా, కాబట్టి ఆ కృపలో దేవుని యందు బలం పొందుతూ ముందుకు వెళ్ళాలి. Paul had, when we see the life in Acts, he was very anti-Christ. Everything he did was against Christians and everything. But now we see that he is Christ-like almost. He's almost with the Christ mindset he has. అవును, పౌలు జీవితాన్ని మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వెళ్ళడం, చెరసాల్లో వేయడం, హింసించడం, దూషించడం ఇవన్నీ చేసేటటువంటి వాడు. అయితే ఎప్పుడైతే దేవుడు దమస్కులో పౌలును దర్శించాడో అప్పుడే తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఎలా అంటే ఎవరినైతే చెరసాల్లో వేశాడో ఈయనే చెరసాలకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరికైతే హాని కలిగించాడో ఇప్పుడు ఈయనే హాని కలిగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలా జీవితం మారిపోయింది. తన ఉద్దేశం అంతా ఎప్పుడు సువార్తను ప్రకటించాలని, ఇతరుల ఏ విషయాలను చెప్పడం కాదు, కానీ సువార్తను ప్రకటించడం, అక్కడ కొద్ది దినాలు ఉండడం, తొల్లిటి దినాలలోనే సువార్తను ప్రకటిస్తూ అనేక మంది మనుషులను దేవుని కొరకు సంపాదిస్తూ వెళ్తూ ఉన్నాడు. Let us also have the similar mindset that Paul had. అవును, మనము కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. May his name be glorified. దేవుని మనకు తోడుగా ఉంటుంది. దేవుని కృప. అపోస్తులైన పౌలు జీవించిన కొన్ని సంవత్సరాలలోనే మొత్తం ఆయన్ను మనం చూసినట్లయితే పౌలును ఆయన సంఘానికి మామూలుగా కొద్దిమందిని కొన్ని రకాలుగా వర్ణిస్తూ ఉంటాం. భారతదేశానికి ఎవరిని వర్ణిస్తాం ఎక్కువగా? జాతిపిత అని. ఎవరు మన జాతిపిత? మహాత్మా గాంధీ. అట్లా కొద్దిమందిని కొన్ని రకాలుగా వర్ణిస్తూ ఉంటాం. అలానే మన సంఘానికి సంఘం వర్ధిల్లడానికి, సంఘం స్థాపనకు ఎవరు కారణమని చూస్తాం బైబిల్లో? అపోస్తులైన పౌలే. ఒకప్పుడు ఎంతోమందిని హింసించి, దూషించి, బాధ పెట్టి చంపేసినటువంటి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిజమే, ఆ విధంగా మనము కూడా మన జీవితాలలో సౌలులాగా కాకుండా పౌలు ఆఫ్టర్ మారిన తర్వాత పౌలు ఏ విధంగా అయితే ఇంకొక నిమిషం కూడా ఆయన ఆపలేదంట, బిజీగా ఉన్నాడంట. ఎక్కడికైతే వెళ్తూ ఉన్నాడో అక్కడ వెళ్ళడము, సువార్త చెప్పడం. ఆయన ఇంకా ఇతర విషయాలు ఏవి చర్చించేటటువంటి వాడు కాదు. అవన్నీ అనవసరం అనుకున్నాడు. ఎక్కడైతే క్రీస్తును ప్రకటించాలనో అక్కడ క్రీస్తును ప్రకటించడం, సువార్త చెప్పడం, అక్కడ కొంతమంది మనుషులను ఏర్పాటు చేయడం, సంఘాన్ని స్థాపించడం, ఇంకా మరి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం. ఇంత చేస్తూ కూడా 14 పత్రికలను పౌలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు సాత్విక్ చెప్పిన విషయంలో ఏంటంటే మనము కూడా ఆ విధంగా దేవుడు ఇంకా రాకోకుండా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటి అంటే ఇంకా రక్షణ పొందవలసిన వారు అనేక మంది ఉన్నారు. నిజమే, ఇప్పుడు సువార్త చెప్పాలంటే చాలా కష్ట పరిస్థితుల్లో మనమందరం ఉన్నాము. కానీ
ఏదో ఒక చిన్న అవకాశాన్నైనా తీసుకొని మనకున్నటువంటి సర్కిల్లో మన చిన్న దగ్గర బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఈ విధంగా చెప్పాలని దేవుడు కోరుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం పెద్ద మిషనరీలం కాకపోవచ్చు, రకరకాల ప్రాంతాలను తిరగకపోవచ్చు, కానీ పౌలులాగా కానీ మనకున్న పరిధిలో మనం చేయాలని చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఎంతమంది రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది, ఎంతమందికి సువార్త చెప్తా ఉన్నాము అనేది మనమే ఆలోచించుకోమని కూడా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చేస్తూ మనం ముందుకెళ్తే దేవుని కృప మనకు తోడై ఉంటుంది. ఆయనే మనల్ని బలపరిచేది, ఆయన కృపే మనకు తోడుగా ఉండేది. ఆయన బలపరిస్తేనే నేను అనేక మందికి సువార్త చెప్పగలుగుతాను అని చెప్తా ఉన్నాడు పౌలు. ఆయన బలపరుస్తాడు, ఆయన కృప తోడుగా ఉంటుంది. అవన్నీ చేయడం వల్ల వాళ్ళకి కలిగింది ఏంటి అంటే గొప్ప సంతోషం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం.